హాయ్ ఫ్రెండ్స్, ఘాటి చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి గారిని ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో డిఫరెంట్ లుక్తో ఈ మూవీని తీసుకొచ్చారు. మూవీ లెంత్ వచ్చేసి 2 hours 30 minutes ఉంటుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఈ ఘాటీలు అందరూ గంజాయి సప్లై చేస్తూ ఉంటారు. పోలీసులకు కానీ ఎలాంటి ఇన్ఫార్మర్స్ కానీ దొరకకుండా గంజాయిని తీసుకెళ్లడం ఈ ఘాటీల పని. మన హీరోయిన్ అనుష్క అప్పుడే ఈ గంజాయి సప్లై చేసే పనిని చేయకూడదు అని అనుకుంటారు. అసలు ఎందుకు చేయకూడదు అని అనుకుంటారు. ఈ గంజాయి సప్లై పనిని స్టాప్ చేశాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి ఈ మూవీలో చూడాల్సిందే. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అయితే పర్లేదు, బాగుంది. ఫస్ట్ హాఫ్లో థ్రిల్లింగ్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది అండ్ యాక్షన్ సీన్స్ కూడా బాగా చూపించారు. మన అనుష్క శెట్టి గారిని బ్లడ్ ఎలివేషన్ సీన్స్తో అయితే నెక్స్ట్ లెవెల్లో పడ్డాయి. అనుష్క శెట్టి గారి ఫ్యాన్స్ కి అలాగే మాస్ ఆడియన్స్ కి అయితే పండగ. అలాగే నెక్స్ట్ ప్రభువారి సీన్స్ కూడా బాగుంటాయి. కామెడీ అండ్ లవ్ యాంగిల్ కూడా బాగుంటుంది. అలాగే విలన్ రోల్ లో చేసిన చైతన్య క్యారెక్టర్ చాలా బాగా చేశారు. షార్ట్ ఫిల్మ్స్ లో చూసే ఉంటారు విలన్ గా ఎలా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మూవీలో ఇంకా ఈ యాంగిల్ లో కూడా కొత్తగా ఉంటుంది. క్రిష్ గారు బాగా సెలెక్షన్ చేసుకున్నారు, బాగా చూపించారు చైతన్య గారిని. ఫస్ట్ హాఫ్ లో మొత్తం క్యారెక్టరేషన్, ఇంట్రడక్షన్, ఇంకా అసలు వీళ్ళు గంజాయిని ఎలా తప్పిస్తారో ఫస్ట్ హాఫ్ లో చూపిస్తారు. అలాగే ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ ఎలివేషన్స్ బాగుంటాయి, ట్విస్ట్లు రివీల్ అవుతూనే ఉంటాయి. క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మైనస్ పాయింట్లు వచ్చేసరికి సాంగ్స్ అస్సలు బాగలేవు. అనుష్క గారి ఫేస్ కూడా ఏదో చూపిస్తున్నారంటే అసలు సరిగా క్లారిటీ లేదు. పక్కా గ్రాఫిక్స్ యాడ్ చేసినట్టు మన స్క్రీన్ మీద చాలా బాగా అర్థమైపోతుంది మనకి చూస్తుంటే. కొద్దిగా అనుష్క ఫ్యాన్స్ అయితే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అవుతారు. పర్లేదు, చూడండి, వన్ టైం వాచ్ చేయండి, బాగుంది మూవీ అయితే. అంతే ఫ్రెండ్స్.